బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో వేలల్లో నకిలీ ఉద్యోగులు ఉన్నట్టు తెలిసింది. కొందరు అవినీతి అధికారులతో కలిసి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల చేతివాటం బయటపడింది. ఈ అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో భాగోతం బయటపడింది. అధిక శాతం మంత్రులు అధికారుల పేషీల్లో నకిలీ ఉద్యోగులున్నారు. ప్రతి నెల సాలరీల పేరుతో కోట్ల ప్రజాధనం లూటీ చేస్తున్నారు. ఆధార్ కార్డు వివరాలు తీసుకోవడంతో మాఫియా గుట్టు వెలుగు చూస్తుంది. అయితే గత సర్కారు హయాంలో అక్రమ ఉద్యోగులు భారీగా చేరారు. ఆనాటి ప్రభుత్వంలో కీలక వ్యక్తికి చెందిన ఏజెన్సీ నుంచి భారీగా రిక్రూట్మెంట్ చేసినట్టు ఆర్థిక శాఖ విచారణలో తేలింది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను ఆధార్ కార్డు లింక్ చేయడంతో నిజాలు బయటపడ్డాయి. ఒకే వ్యక్తి పేరుతో 2-3 చోట్ల జీతాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగులు సైతం తాత్కాలిక ఉద్యోగులుగా మరో చోట చలామణి అవ్వడం విశేషం. ఇక తెలంగాణలో ప్రభుత్వ శాఖల్లో కూడా భారీగా నకిలీ ఉద్యోగులు ఉన్నట్టయితే గుర్తించారు. ఏదైతే ఆధార్ కార్డు తప్పనిసరంటూ కూడా చెక్ చేయడంతో కూడా ఈ నకిలీ ఉద్యోగులైతే బయటపడ్డారని చెప్పుకోవాలి. ఒకే ఐడితో కూడా 2-3 చోట్ల నెలవారీ జీతాలు తీసుకుంటూ వీరందరూ కూడా నకిలీ ఉద్యోగులుగా గత ప్రభుత్వ హయం నుంచి చలామణి అవుతూ వస్తున్నారు. సో ఇప్పటికీ కూడా వారిని గుర్తించకపోవడంతో ఇంకా కంటిన్యూ అవుతున్నారు. అయితే ఎట్టకేలకు వారిపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్లో అందిస్తారు. వాసు, చెప్పండి, ఏదైతే ఇప్పటికీ కూడా అటు ప్రభుత్వ శాఖల్లో నకిలీ ఉద్యోగులైతే ఇంకా చలామణిలో ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తంగా ఎంతమందిని గుర్తించారు? ఇంకా ఉండే ఛాన్స్ ఉందా? అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ ప్రభుత్వ పాలనకు సంబంధించి కూడా నకిలీ ఉద్యోగులు కలకలం రేపుతా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు వేల సంఖ్యలో కూడా 2 చోట్ల జీతాలు తీసుకోవడం, మరోపక్క పూర్తిగా ఉద్యోగాలు చేయకపోయినప్పటికీ జీతాలు తీసుకోవడం, అంటే దాదాపు వేల కోట్ల రూపాయల ప్రజాధనానికి వీళ్ళు జేబుల్లో వేసుకోవడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఒక కీలక వ్యక్తికి సంబంధించినటువంటి ఏజెన్సీల ద్వారా కూడా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మంత్రులు, మరోపక్క ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి నివాసాలు, వాళ్ళ పేచీల్లో కూడా ఇలాంటి ఫేక్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ఇప్పటి వరకు ఏదైతే ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అధికారులు విచారణ జరిపారు. గత నెలలో జరిగినటువంటి విచారణ నేపథ్యంలో కూడా 5,000 మంది నకిలీ ఉద్యోగులు ఉన్నట్టుగా గుర్తించారు. మరికొంతమంది ఉద్యోగులు కూడా సచివాలయంలో ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ కాంట్రాక్టు బేసిక్గా మళ్ళీ మరొక చోట జీతం తీసుకునే నేపథ్యానికి సంబంధించి కూడా మరికొంతమంది గుర్తించారు. ఇలా దాదాపు 10,000 మందికి చేరే అవకాశం ఉంది. మొత్తం తెలంగాణ ప్రభుత్వంలో 5 లక్షల మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉంటే అందులో ఇప్పటికే 10,000 మంది దాకా కూడా అసలు ఎలాంటి పని చేయకుండానే జీతాలు తీసుకునే నేపథ్యానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీతాలు చెల్లించే నేపథ్యంలో కూడా భారీ వ్యత్యాసాలు గుర్తించింది. అంటే పనిచేస్తున్న వ్యక్తులు ఎంతమంది, జీతాలు ఇస్తుంది ఎంతమందికి అన్న విషయంపైన కూడా అనుమానం రావడంతో ముఖ్యమంత్రి దీనిపైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో గతంలో ఉన్నటువంటి సిఎస్ శాంతకుమారి నేపథ్యంలో కూడా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ విచారణ చేస్తూ ఉంది. ప్రస్తుతం ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ఏదైతే ఈ జీతాల చెల్లింపు నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో 2 చోట్ల ఉద్యోగాలు తీసుకునే విషయం వెలుగు చూసింది. మరికొంతమంది అసలు ఎలాంటి ఉద్యోగం లేకుండానే జీతాలు జేబుల్లోకి వెళ్తున్న నేపథ్యానికి సంబంధించి, అంటే ఇలా దాదాపు ఒక్క నెలకే కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఇక గత కొన్ని ఏళ్లుగా సాగుతున్నటువంటి తంతుకు సంబంధించి వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వ సంబంధించినటువంటి నిధికి గండిపడిందని చెప్పాలి. దీంట్లో గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఒక కీలక వ్యక్తికి సంబంధించినటువంటి ఏజెన్సీలే ఈ రిక్రూట్మెంట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మ్యాన్ పవర్ ఏజెన్సీల చేతివాటంతో కూడా కొంతమంది అధికారులు చేతులు కలిపి ఈ భారీ లూటీకి ప్రయత్నం చేశారు. ఒక భారీ స్కామ్ అనే చెప్పాలి. దీనికి సంబంధించి విజిలెన్స్ విచారణకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. వాళ్ళపైన చర్యలకు సంబంధించి కూడా విజిలెన్స్ పూర్తిస్థాయి నివేదిక రాగానే ఖచ్చితంగా కూడా దీంట్లో ఎవరి పాత్ర ఉన్నా, గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి కీలక వ్యక్తులైనా, అధికారులైనా, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులైనా వాళ్ళందరిపైన చర్యలు తీసుకునేందుకు ప్రస్తుతం అయితే ప్రభుత్వం సిద్ధమవుతుంది. విజిలెన్స్ నివేదిక కోసం ప్రస్తుతం అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి. దాదాపుగా 10,000 మంది ఉద్యోగులు ఇప్పటికే ఫైనాన్స్ శాఖ గుర్తించింది. ఇక మిగతా ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మొత్తం ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాలని చెప్పినటువంటి నేపథ్యంలో మొత్తం యొక్క స్కామ్ వెలుగు చూసింది. రైట్ వాసు, థ్యాంక్ యూ.
ఇక తెలంగాణ ప్రభుత్వంలో నకిలీ ఉద్యోగుల గుట్టురెట్టయిందని చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికే భారీగా నకిలీ ఉద్యోగులైతే బయటపడుతున్నారు. సో పలు కీలక విషయాల్లో కూడా అటు తేడా రావడంతో ఇప్పటికే దీనిపై అటు సీఎం అయితే ప్రత్యేక నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఎంతమంది ఏ శాఖల్లో ఉన్నారు, ఒక కీలక వ్యక్తి ద్వారా కూడా ఒక ఏజెన్సీ ద్వారా అయితే నకిలీ ఉద్యోగులు బాగా రిక్రూట్మెంట్ చేసుకున్నట్టయితే తెలిసింది. గత ప్రభుత్వ హయం నుంచి వీళ్ళందరూ కొనసాగుతున్నారు. ఒకే ఐడి కార్డుతో 2-3 చోట్ల జీతాలు తీసుకుంటున్నారు. సో అలాంటప్పుడు పర్మనెంట్ ఉద్యోగులు అయితే తాత్కాలిక ఉద్యోగులుగా మిగిలిపోయారంటూ అయితే సో ఇప్పుడు ఇది మొత్తం కూడా ఒక పెద్ద ఇష్యూగా మారిందని చెప్పాలి. అయితే ఇంకా ఎంతమంది ఏ శాఖల్లో ఉన్నారు వారందరినీ కూడా బయటికి తీసేందుకు అయితే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం పూర్తిగా ఫోకస్ పెట్టిందని చెప్పాలి.